హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఎక్కడికి వెళ్తున్నామో ఈ పాటికి థంబ్నెయిల్ చూసి అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా. మేమైతే వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి అరసవెల్లికి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. చాలా ఇయర్స్ నుంచి వెళ్ళాలి అని అనుకుంటున్నాం, కానీ అసలుకి కుదరలేదు. మొత్తానికి ఈరోజు ఆదివారం కూడా బాగా కలిసి వచ్చింది. అనుకోని ప్రయాణం ఇది. మేము మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సింది, కానీ ఆఫ్టర్నూన్ అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి మేము 12:30కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా మేము శ్రీకాకుళం అంటే అరసవెల్లి వెళ్ళేటప్పటికి 3:30 అలా అయిపోద్ది అని అనుకున్నాము, కానీ చాలా ఫాస్ట్గానే మేము శ్రీకాకుళంకి అయితే రీచ్ అయిపోయాము. మేము శ్రీకాకుళం వచ్చేటప్పటికైతే 2:30 అయిందనమాట. చూసారు కదా, శ్రీకాకుళం ఎంట్రన్స్ ఆర్చ్ ఇది. గోల్డ్ పెయింటింగ్తో చాలా బాగుంది. ఆర్చ్ అయితే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ టైం అనమాట మేము శ్రీకాకుళం రావడం. అదిగో ఆదిత్యపురి, శ్రీకాకుళం వెలుగుల సిరి. కొటేషన్ కూడా చాలా బాగుంది. మొత్తానికైతే మేము టెంపుల్కి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట. 2:30 అయిపోయింది. ఏమీ తినలేదు. హైవే మీద కూడా ఎక్కడ ఆగలేదు. శ్రీకాకుళంలో తిందాంలే అని చెప్పి ఇంకొచ్చేసాము. హోటల్స్ కోసం అయితే చూస్తున్నాం, కానీ ఎక్కడ హోటల్స్ అయితే కనిపించలేదు. కొన్ని షాప్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. సండే ఏమైనా మరి క్లోజింగ్ ఏమో అనుకుంటే కాదు అని అన్నారు ఒకళ్ళని అడిగితే. సరే, మొత్తానికి వెతుకుతున్నాము ఏమైనా కనిపిస్తాయేమో అని చెప్పి. ఈరోజు వెజ్జే తినాలని అనుకున్నాం అనమాట. ఇంకా ఇది వచ్చి బ్రిడ్జ్ అంట. నాగావళి, వంశధార రివర్స్ ఉంటాయి కదా శ్రీకాకుళంలో. ఇది ఏ రివర్ బ్రిడ్జో నాకు తెలీదు. మొత్తానికి మేము ఒక రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. కానీ ఈ రెస్టారెంట్లో థాలీ అయితే లేదని చెప్పేశారు. మామూలు రోజుల్లో అయితే ఉంటుందంట, సండే ఉండదంట. చూడండి. సరే, ఏం చేస్తామని ఫ్రైడ్ రైస్ని టమాటా కాజు కర్రీ ఆర్డర్ పెట్టుకున్నాము. క్రిస్పీ కార్న్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఏమీ కూడా బాగాలేదు అసలు, కానీ ఇంకేదో తినాలని తినేసాము. టమాటాలు చూసారు కదా, ముక్కలుగానే ఉన్నాయి. అసలు అది టమాటా కాజు కర్రీ అంటారా? మొత్తానికైతే ఇంక టెంపుల్కి వచ్చేసాము. ఈ గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాము. ఈ మ్యాప్ వచ్చి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే చెప్పిందనమాట అడ్రస్. దాన్ని ఫాలో అయ్యి వస్తే టెంపుల్ బ్యాక్ సైడ్కి వచ్చాము. ఇదా కాదా అని డౌట్ వచ్చి అడిగితే ఈ టెంపులే అని చెప్పారు. మొత్తానికి మేము కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ ఇవి వెండి, బంగారం అంటే కోటింగ్తో కాళ్ళు మొత్తం బాడీ ఇవన్నీ అమ్ముతున్నారనమాట. ఏంటని అడిగితే ఇక్కడ మొక్కుకుంటారంట. అంటే కళ్ళు ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ, అంటే ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి అంతా బాగుండాలి అని బాడీ, కాళ్ళు ఆపరేషన్ అయిన వాళ్ళు కాళ్ళు, ఇలా ఎవరు ఏది మొక్కుకుంటే అవి వేస్తారంట హుండీలోని. అంటే మనం ఇక్కడ కొనుక్కునే కంటే మనం ఇంటి దగ్గర వెండి, బంగారం అనుకుంటే బంగారం ఏదైనా చేయించుకొని తెచ్చి హుండీలో వేసుకుంటే మంచిదని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే మన ఆరోగ్యం కన్నా మనకి ఏదే ముఖ్యం కాదు కదా. మొత్తానికి సూర్యనారాయణ స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఒక పావు గంట సేపు స్వామివారిని అయితే బాగా దర్శించుకున్నాము. ఎందుకంటే 3:30కి మేము దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. ఖాళీగా ఉంది, అందుకే చాలా బాగా దర్శనం జరిగింది. ఇక్కడైతే షాపింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట. స్వామివారిది అయితే తీసుకున్నాను. గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచిదని. ఆ సూర్యనారాయణ స్వామివారు మనందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన అనుగ్రహం మనందరి మీద మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే మేము షాపింగ్ చేస్తున్నాము. ఈ సూర్యనారాయణ స్వామివారి అయితే అవి తీసుకున్నాను అనమాట. ఇంటి గుమ్మానికి కడితే చాలా మంచిది కదా. ఇది కోనేరు అనమాట. ఇక్కడ స్నానాలు చేసి కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు స్వామివారిని దర్శించుకుంటారు. మేము ఇంకా రిటర్న్ అయ్యి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మేము శ్రీకూర్మం వెళ్తున్నాము. ఇది శ్రీకాకుళంకి 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. ఇది ఎంట్రన్స్ ఆర్చ్, కానీ మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసాము. ఇది ఎంట్రన్స్. అసలు మేము గుడికి ఈ ఎంట్రన్స్లోంచి వెళ్ళాలి, కానీ మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చామన్నమాట. అంటే గూగుల్ మ్యాప్ అలా చూపించింది. మొత్తానికి స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు శ్రీ కూర్మనాథ స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. మొత్తానికి మేము శ్రీకూర్మం అయితే వచ్చేసాము. చూసారు కదా, ఎంట్రన్స్లోనే తాబేలు బొమ్మ పెట్టారు. అంటే స్వామివారు తాబేలు అవతారంలో ఉంటారనమాట ఈ టెంపుల్లో. ఇక్కడ ఆర్చ్ చూసారా, స్వామివారిని ఒక పక్క రాక్షసులు ఒక పక్క దేవతలు లాగినట్టుగా ఉంది ఆర్చ్. చాలా బాగా కట్టారు ఈ ఆర్చ్ అయితే.
మేము ఇంకా శ్రీకూర్మం ఊరిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇదే శ్రీ కూర్మనాథ స్వామివారి దేవస్థానము. టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్ అన్నమాట ఇది. ఇదంతా కూడా ఇక్కడ క్షేత్ర విశేషాలంట, అంటే గుడి గురించి కొన్ని అయితే ఇక్కడ రాసున్నారనమాట దీని మీద. ఇదైతే చాలా పురాతనమైన టెంపుల్ అని అయితే చెప్పారనమాట. విష్ణుమూర్తి అవతారాలు 10 అవతారాలు కదా, ఆ అవతారాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అందులో ఒక అవతారమే కూర్మనాథ స్వామివారి అవతారం అనమాట. అంటే తాబేలు రూపంలో ఉంటారు స్వామివారు. ఈ మండపం అయితే అక్కడ నాకు చాలా బాగా నచ్చిందండి. ఏదైనా అప్పట్లో కట్టడాలంటే అసలు ఇంకా అద్భుతం కదా, చాలా బాగుంది మండపం అయితే. మొత్తానికి మేము టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము, గర్భగుడిలోకి. లోపలైతే అసలు చాలా బాగుందన్నమాట. ఇక్కడైతే ఒక పంతులు గారు కొబ్బరికాయలు అయితే కొట్టేస్తున్నారు, ఆయనే తీసుకొని. మేము ఇంకా గర్భగుడి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అమ్మవార్లందరినీ అలంకరించి పెట్టారనమాట లోపల, అది కూడా చాలా బాగుంది. మొత్తానికి గర్భగుడిలోకి అయితే వచ్చేసాము. అదిగోండి స్వామివారు, కూర్మనాథ స్వామివారు తాబేలు అవతారంలో ఉంటారనమాట. ఈ స్వామివారికి కూడా గంధం ఫుల్గా పూసున్నారనమాట. మొత్తానికి స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. ఆయన అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోర్లు చూసారా ఎంత పురాతనమైనవో. ఇక్కడ ప్రతి స్తంభం మీద కూడా ఆ చెక్కిన విధానం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఈ టెంపుల్లో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ టెంపుల్లో 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ధ్వజస్తంభం ఉంది, బయట ఒకటి ఉంది, 2 ఉన్నాయన్నమాట. ప్రతి టెంపుల్లోనే మనం ఒకటే చూస్తాము, ఇక్కడైతే 2 ఉన్నాయి. ఇక్కడైతే స్వామివార్లందరినీ కూడా చిన్నగా విగ్రహాలు బాగా పెట్టారు, చాలా బాగున్నాయి. నిజంగా ఎవరైనా శ్రీకాకుళం వచ్చినట్టయితే ఈ కూర్మనాథ స్వామివారిని మాత్రం దర్శించుకోండి, చాలా బాగుంది టెంపుల్ అయితేని. మేమైతే ఇంక టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ ఈ క్షేత్రం గురించి బుక్ ఉందన్నమాట, అది ఒకటి తీసుకున్నాం అనమాట. అంటే కథ అనమాట స్వామివారి గురించి. ఇంకా తాబేలు పార్క్ అయితే వచ్చేసాము. చూసారా ఎన్ని తాబేళ్ళు ఉన్నాయో అసలు. ఇంకా నాకైతే ఎంత చూడముచ్చటగా అనిపించిందో తాబేలు అన్నిటిని చూసి. కానీ అసలు లోపలికి అలా చేయరనమాట, అంతా లోపల ఇలా గేట్లు కట్టేసి ఉన్నాయి. ఇంక ఎలా చేస్తే జనాలు ఊరుకోరు కదా, అందుకే ఇలాగా ప్లాన్ చేసినట్టున్నారు. ఇంకెలా ఇందులోంచి చూడడమే. చాలా తాబేళ్ళు ఉన్నాయి అసలు. ఎన్ని తాబేళ్ళు, పెద్ద పెద్దవి, చిన్నవి, చక్కగా భలే ఉన్నాయి తాబేళ్ళు అయితేని. అంటే ఇంకా స్వామివారి అవతారం తాబేలు అవతారము కాబట్టి ఇక్కడ ఇన్ని తాబేళ్ళను అయితే దేవాలయం వారు అనమాట. ఎంత చక్కగా పెంచుతున్నారో. ఇక్కడ ఏవైనా కొన్ని కూడా పట్టుకెళ్ళి వీటికి పెట్టచ్చు అన్నమాట. మనం అన్ని వెజిటేబుల్స్ ఎక్కువగా తింటాయి ఇవి తాబేళ్ళు. ఇది ఈ కోనేరు అన్నమాట ఈ టెంపుల్కి. ఇది ఒక ధ్వజస్తంభం, చెప్పాను కదా 2 ధ్వజస్తంభాలని, ఇది ఒకటి లోపల ఒకటి. మొత్తానికి ఇంకా మేము ఈ టెంపుల్లో స్వామివారిని కూడా దర్శించుకొని బయటకైతే వచ్చేసాము.
ఇంక ఇప్పటికే చీకటి పడిపోయింది. ఇంకా మేము గోవిందాపురం శ్రీచక్రాలు చూడడానికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంక అస్సలు టైం సరిపోదు. మేము అవన్నీ చూసుకుని వెళ్తే వైజాగ్ వెళ్ళేటప్పటికి చాలా టైం అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ టైం వద్దామని చెప్పి మేము వైజాగ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా మొత్తానికి ఈరోజు సూర్యనారాయణ స్వామి వారిని, కూర్మనాథ స్వామి వారిని అయితే దర్శించుకున్నాం అనమాట. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా ఎవరైనా ఈ టెంపుల్స్ని దర్శించుకోవాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.